హాయ్ మ్యామ్. హలో, ఏం పేరు? కాత్యాయని. ఏం లేదు, మేము చల్లగా ఉండు మామని యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము. సో ఒక 5 క్వశ్చన్స్ అడుగుతాం, అందులో ఒక 3 గ్రేట్ ఆన్సర్ చెప్తావు చాక్లెట్, ఓడిపోతే చిన్న ఫనీ టాస్క్. ఓకే, ఫనీ టాస్క్. ఓకే ఓకే. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, నీటితో పంట ఆకులు లేని పంట అది ఏమిటి? నీటితో పంట ఆకులు లేని పంట. పంటలు వేసుకుంటారు కదా. ఓకే, క్లూ అని చెప్పమంటారా? క్లూ వచ్చేసరికి ఫర్ సపోజ్ పంటలు ఉంటాయి కదా కొన్ని తెలిసినవి, నీకు తెలిసినవి చెప్పండి, అందులో ఆన్సర్ ఉంది లేదు నేను చెప్తాను. ఓకే, వరి, గ్రౌండ్ నట్, పసుపు, రైస్, ఇవే తెలుసు. మా ఊర్లో ఇవే వేస్తారు, అవే తెలుసు. ఇదే రాజమండ్రి, అంతే. ఇంక తెలియదు నాకు. రెండేనా? రెండాడ నాలుగు చెప్పాను నేను. చిన్నగా వస్తుంది భీమవరం భాష. ఏమో తెలియదు. ఇంకొక క్లూ చెప్తారా? ఇప్పుడు పంటలు ఉన్నాయి కదా, మీ ఊర్లో ఏం వేస్తారు? రొయ్యలు, చేపలు, పీతలు, జెల్లీ ఫిషెస్ కూడా వేస్తున్నారు ఒకటి. సరే, భూమిలో వెంటనే చెప్పండి. ఇప్పుడు నీళ్ళు చెప్పారు కదా, భూమిలో బీట్రూట్, క్యారెట్, వాటర్ మెలన్ భూమిలో పండుతుంది కదా పైన. ఓకే, నాకు తెలియదు అండి. సరే, ఇంకా దగ్గరకు అని చెప్పమంటారా? క్వశ్చన్ ఏం అడిగాను నేను అంటే, నీటిలో పంట ఆకులేని పంట. నీటిలో వేసే పంట ఏంటి? నీటిలో వేసే పంట ఫర్ సపోజ్ వాటర్ ఉన్నాయి కదా, వాటర్ లో మనకి దొరికే ఏంటో చెప్పండి. ఫిషెస్, క్రాబ్స్, ప్రాన్స్, ఇవే వేస్తారు. దగ్గరకు చెప్పమంటారా? ఫర్ సపోజ్ వాటర్ ఉన్నాయి, వాటర్ ని మనం సరే ఇంకా దగ్గరకు చెప్తున్నా, సాల్ట్ వాటర్ తో చేస్తారు. సాల్ట్ వాటర్ తో ఏం చేస్తారు? దాంట్లో పండుగ. నేను ఇచ్చిన క్లూలోనే ఆన్సర్ ఉంది. ఓ, సాల్ట్ వాటర్ తో చేస్తారా? సాల్టా? యా, రైట్ ఆన్సర్. ఓకే, సాల్ట్ వాటర్ తో చేసే సాల్ట్ కూడా పంటే. ఓకే ఓకే, బ్రెయిన్ పని చేయాల లేదు అసలు. ఓకే, సెకండ్ది, పుట్టినప్పుడు లేకుండా తర్వాత వచ్చి ఆ తర్వాత పోయేవి. పుట్టినప్పుడు లేకుండా తర్వాత వచ్చి ఆ తర్వాత పోయేదా? చుట్టాలు, ఫ్రెండ్స్, మమ్మీ డాడీ, నా పేరు పెట్టారు. అది పుట్టినప్పుడు వచ్చి మన తర్వాత పోతారు కదా, వీళ్ళందరూ పోతారు మనుషులు. ఇంకా నువ్వు ఒక్కదానే భూమి మీద ఉంటానంట. నేను కూడా పోతా ఎప్పుడు. క్లూ అని చెప్పమంటారా? క్లూ వచ్చేసరికి ఏం లేదు. ఫర్ సపోజ్ క్లూ ఏంటంటే మన బాడీలో ఉన్న ఒక పార్ట్ అది. నెయిల్స్, హెయిర్, బోన్స్, టీత్, పళ్ళు, ఐ సైట్, లైక్ సైడ్ రావడం. ఎంత ఇది? ఇది ఒకటి 6, ఒకటి 5. కాదు సార్, ఎల్లెల్లి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? అది కనిపిస్తాయి, మొహాలు కనిపించు. ఓకే, ఇంకా దగ్గరకు చెప్పమంటారా? దగ్గరలో వచ్చేసరికి ఫేస్, ఒకటి స్కిన్, నోస్, ఐబ్రోస్, కళ్ళు, రెప్పలు, ఐలాషెస్. ఫేస్ లో ఒకట, ఐ సైట్ చెప్పా, టంగ్ చెప్పా, పళ్ళు చెప్పా. ఇంకా దగ్గరలో చెప్పమంటారా? ఓకే, మీరు ఇప్పుడు చివరిలో కొన్ని చెప్పారు, వాటిలో ఒకటి ఉంది. అది ఏందో బాగా ఆలోచించుకొని చెప్పండి. అదేంటో? కలర్, బ్లాక్ కలర్. మంచి ఎగ్జాక్ట్ కలర్ నువ్వు చెప్పలే ఇందాక. గ్రే అవుతుంది కదా హెయిర్. కానీ చాలా జుట్టే లేదు. గ్రే అవుతుంది కదా హెయిర్, బ్లాక్ నుంచి గ్రే అవుతుంది. పుట్టినప్పుడు ఉంటది, అది కూడా కాదు. ఇప్పుడు చెప్పావు కొన్ని, ఫేస్ లో కొన్ని చెప్పావు, అందులో ఒకటి ఆన్సర్. ఐస్, నోస్ అన్ని చెప్పా. ఒకటి ఫిక్స్ అవ్వాలా? ప్రిలిమ్స్ లో చూసే కరెక్ట్ ఆన్సర్ కన్నా తప్పుగా ఉంది, కష్టంగా ఉంది. ఇంకొక దాన్ని నాట్యం చేస్తున్నావు కదా, అక్కడే ఉంది అది. నోసా? కాదా? లిప్స్? కాదు. క్వశ్చన్ వస్తాయి, రెండు పుట్టినప్పుడు ఉంటాయి, తర్వాత వెళ్ళిపోతాయి, మళ్ళీ వస్తాయి, కొట్టి ఆడ ఉంటాయి. అప్పుడు చెప్తారు. ఓకే, ఏంటంటే 2 క్వశ్చన్స్ కదా. థర్డ్ క్వశ్చన్, ఏగ ముసరని పండు ఇంటిలో నుండు అది ఏమిటి? టమాటా. ఓకే, సరే, పళ్ళు అన్నాం కాబట్టి నీకు తెలిసిన పళ్ళు కొన్ని చెప్పు, అందులో ఆన్సర్ ఉందా నేను చెప్తాను. తీతేనా? ఇది కూడా కాదు, తెల్లారి తీతి బెటర్, మారుతి కొన్ని
కాదు, తెల్లారి తీతి బెటర్ మారుతి కొన్ని. వెజిటేబుల్స్ లోనే ఉంటుందా ఆన్సర్? వెజిటేబుల్స్ చెప్పు, నీకు తెలిసిన వెజిటేబుల్స్ కొన్ని చెప్పు, అందులో ఆన్సర్ ఉందని నేను చెప్తాను. బ్రింజాల్, క్యారెట్, సోరకాయ. కొన్ని తెలుగులో తెలుసు, కొన్ని ఇంగ్లీష్ లో. ఓకే, బాటిల్ గ్రౌండ్. ఇంకేంటి? చెప్పు, నువ్వు చెప్పుకోవచ్చు. క్లూ క్లూ క్లూ. అసలు ఏం చెప్పావు క్లూ చెప్పడానికి? ఒకటనే చెప్పావు నువ్వు. అసలు ఏం చెప్పావు క్లూ చెప్పడానికి? ఒకటనే చెప్పావు నువ్వు. అన్ని పండ్లు చెప్పాను నేను. యాడ్ చెప్పావు పళ్ళు? సార్ చెప్పు, ఇప్పుడు చెప్పు. యాపిల్, వాటర్ మిలన్, ప్రొమోగ్రానైట్, బనానా, జామకాయ, డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, కివి. మీరు కొన్ని చెప్పారు, అందులో ఆన్సర్ లేదు. క్లూ చెప్తా, క్లూలో ఉంటుంది. ఫర్ సపోజ్ మనం ఇంట్లో వాడుకునే వాటిలో అది ఒకటి. మనం ఇంట్లో వాడుకునే వాటిలో అది ఒకటా? చెప్పండి, మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయి, మీరు ఏమేమి వాడుతున్నారో చెప్పండి. ఓకే, బెడ్, మిర్రర్, చైర్, స్టడీ టేబుల్, బుక్స్, బట్టలు. కానీ ఇంకో దగ్గర క్లూ చెప్తున్నా, అది కిచెన్ లో ఉంటుంది. కిచెన్ లోనే ఉంటుందా? ఓ వావ్. ఎప్పుడైనా వెళ్తే కదా, ఎప్పుడైనా వెళ్తే కదా. స్టవ్, గ్యాస్ సిలిండర్, గిన్నెలు, గ్రైండర్, ఫ్రిడ్జ్, పిండి, వెజిటేబుల్స్, వాటర్. కర్రీలో వేస్తారు కదా మసాలాలు, అవి ఇవే ఉంటాయి మా ఇంట్లో అయితే అనుకుంటున్నాను నేను. నాకు తెలుసు. దగ్గర క్లూ అని చెప్పమంటారా? ఇంకా మన హ్యూమన్స్, హ్యూమన్స్ అంటే మనుషులు, అంటే మేము, నువ్వు కూడా. వాళ్ళు కనిపెట్టిన వాటిలో అది ఒకటి. ఫస్ట్ లో వాటరా? కాదు, నిప్పు. నిప్పు. యా, రైట్ ఆన్సర్. చెప్పింది గంట తర్వాత చెప్పింది ఆన్సర్. ఒక సాంగ్ ఉంటుంది కదా, నిప్పు. అది వేసుకోండి. ఓకే, 4th క్వశ్చన్ వచ్చేసరికి, రాజుగారి తోటలో రోజా పూలు చూసేవారు కానీ లెక్కేసేవారు లేరు, అది ఏమిటి? రాజువారి తోటలో రోజా పూలు చూసేవారు కానీ లెక్కేసేవారు లేరు. అసలు ఇప్పుడు రాజులు లేరు కదా. చిన్నప్పుడు రాజులు ఉన్నప్పుడు. సరే, మనం ఏమన్నాం? తోట, రాజు, పూలు అన్నాం కదా. మనం ఇప్పుడు ముగ్గురు గురించి డిస్కస్ చేస్తాం. ఫర్ సపోజ్ తోటలు ఉన్నాయి కదా, మీ తెలిసిన తోటలో వాళ్ళు చెప్పండి. బంతి పూలు, మల్లె మొగ్గలు. ఇప్పుడు రాజు దగ్గర ఒక తోట ఉంది. తోటలో చాలా రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి కానీ అవి ఎవరు కౌంట్ చేయట్లేదు. ఎగ్జామ్ లో కూడా ఇదే చేస్తా. తిప్పి ప్రాంత చేస్తారు మాకు. అట్రాస్తేనే ఇటు తిరగలరు. ఒక క్లూ ప్లీజ్. సరే, రాజుగారి తోటలో రోజా పూలు అన్నాం కదా. సరే, నీకు ఎలాగ రాజు చెప్పలేదు కాబట్టి నీకు తెలిసిన రాజులు ఎవరైనా ఉన్నారా? షాజహాన్, బాబర్, ఔరంగజేబ్, చోలాస్, విజయనగరం ఎంపైర్, శ్రీకృష్ణదేవరాయ. ఇంకా అది ఆన్సర్ తెలియదు, ప్లీజ్ క్లూ. ఇంకా క్లూనా? ఫర్ సపోజ్ ఇంకా చెప్పలా. ఆకాశంలో ఉండే వాటిలో అవి ఒకటి. ఆకాశంలో ఉండే వాటిలో స్టార్సా? యా, రైట్ ఆన్సర్. చెప్పింది. ఓకే, క్లూ చెప్పిన తర్వాత ఓకే, ఫైనల్ క్వశ్చన్. ఇది భలే ఉంటదిలే, రాసినప్పుడు మాకు కూడా అర్థం కాదు. ఓకే, దోసెడు నీళ్ళల్లో దొరసాని జలకాలు ఆడుతుంది, అది ఏమిటి? తోపు. ఇంకా నాకు తెలీదు. దోసెడు నీళ్ళల్లో దొరసాని జలకాలు ఆడుతుంది, అది ఏమిటి? దొరసాని జలకాలు ఆడుతుంది. క్లూ ప్లీజ్, కష్టమే. ఓకే, దొరసాని సినిమా చూసారా? అదొకటి ఉందా? You don't know about movies? I'm a TFI fan, but నేను ఆ సినిమా పేరు ఇలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఫర్ సపోజ్ క్లూ వచ్చేసరికి, పాలు ఉన్నాయి కదా, పాలతో తయారు చేసే వాటిలో అది ఒకటి. పాలతో తయారు చేసే వాటిలో అది ఒకటా? పాలతో ఏమేమి తయారు చేస్తారు చెప్పండి. పాలతో స్వీట్స్, కాజు కట్లీ చేస్తారా? అందులో పాలేస్తారా? తెలియదు. రసగుల్లా, పన్నీర్, జున్ను, టీయా? తెలీదు, ఇవే తెలుసు నాకు. టీ, కాఫీ ఇవి కూడా చెప్పచ్చు. హార్లిక్స్, బోనోటా కూడా చెప్పచ్చు. ఓకే, ఫర్ సపోజ్ పాలు అని చెప్పారు కదా, పాలతో తయారు చేసి కొన్ని రకరకాల రంగులో
కలర్స్ స్వీట్స్ యాడ్ చేస్తే ఒక్కొక్కటి ఒక కలర్ లోకి వస్తుంది. అందులో కూడా కలర్ వేస్తేనే అది వైట్ నుంచి అదే దాన్ని అప్పుడు మనం దాని పేరు పిలుస్తాం. ఇప్పుడు స్వీట్ అయితే స్వీట్, కానీ అది మాత్రం వైట్ కలర్ లో ఉంటుంది. వైట్ కలర్ లో ఉంటుంది, దాని కలర్ ఇంకేయడం ఇంకా అదే చెప్తున్నా, వైట్ కలర్ లోనే ఉండిద్ది. కలర్ వేస్తే స్వీట్ అయితే, కానీ అయ్యాం కదా దాన్ని ఏం మిక్స్ చెయ్యం. ఏం మిక్స్ చేయకుండా స్వీట్ స్వీట్ కాదు, స్వీట్ అని చెప్పాను అసలు నేను. మరి వైట్ కలర్ లో ఉంటుందని చెప్పాను. వైట్ కలర్ లోనే ఉంటుందా? రసగుల్లా కాదా? పెరుగు, చీజ్, బటర్, పాయసమా? పరమాన్నం కూడా కాదు. ఓకే, ఇప్పుడు మీరు ఒక 5 చెప్పారు కదా, ఆ 5 వీటిలో ఆన్సర్ ఉంది. 5 ఆలోచించుకో మీరే చెప్పండి. గీనా? చివర్లో చాలా చిన్నగా మీరు మాట్లాడుకుంటూ చెప్పారు. బటర్ కాదా? కడ్. ఇంకోటి బటరా? సరే, ఇట్స్ ప్రాసెస్. ఏంటి? పాలు, పెరుగు, నెయ్యి, తర్వాత దాని ముందు మధ్యలో వచ్చింది. దాని మధ్యలో ఇంకేం వస్తుంది? మీగడ కాదా? ఫస్ట్ నేను చెప్తా, నువ్వు చెప్తా. పాలు, పెరుగు, అదేదో చెప్పారు. నెయ్యికి ముందు ఇంకేం వచ్చింది తెలియదు నాకు. పెరుగు తర్వాత ముందు మధ్యలో వస్తుంది. కడ్కే और घी के बीच में क्या आता? వెన్న. యా, రైట్ ఆన్సర్. యా, ఓకే మ్యామ్. మేము అడిగిన ఓకే, రెస్పెక్ట్ బాగుంటుంది. రెస్పెక్ట్ అంటే ఓకే. ఓకే మ్యామ్, మీ యొక్క ఎన్ని 5 క్వశ్చన్ కదా? ఓకే, 5కి 5 చెప్పారు కాబట్టి ఓకే, మేము అడిగిన 5కి 5 రైట్ ఆన్సర్ చెప్పిన వీరులు, ధీరులు, సూర్రాళ్ళు, పామురు ఒకళ్ళు. ఓకే, సో మీ యొక్క విలువైన సమయాన్ని, కాలాన్ని మాకు ఇచ్చినందుకు మీరు గెలుచుకున్నారు ఒక చాక్లెట్. బ్రో, ఒక ఫోటో.